హాయ్ హలో వెల్కమ్ టు వెల్మొరా ఫుడ్స్ అఫీషియల్. ఈరోజు యూఎస్ కస్టమర్కి పార్సిల్ పంపిస్తున్నాము. దాని వివరాలు ఒకసారి చూద్దాం. ఇవి వచ్చేసి శాంపిల్ పంపిస్తున్నాము. హోమ్ మేడ్ చాకోస్, మన చాకోస్ రాగి పిండితో చేస్తాము. పండు మిర్చి పచ్చడి, ఉసిరికాయ పచ్చడి అండ్ మినప సున్ని గీ లేకుండా లడ్డు వాళ్ళు నెయ్యి కలుపుకొని లడ్డు తయారు చేసుకునేలాగా మినప సున్ని, గవ్వలు, ఇది ఫ్లాక్స్ సీడ్స్ కారం అండి, అవిసె గింజల కారం. నెక్స్ట్ కరివేపాకు కారం, ఇవి 2 కారాలు. ఇంకా గవ్వలు, బెల్లం గవ్వలు, ధనియా జీరా పౌడర్, ఇది బియ్య పిండితో చేసిన మురుకులు. అండ్ ఇది జొన్న మురుకులు కూడా బాగా వెళ్తున్నాయి. అండ్ ఇది గోధుమ పిండితో చేసిన స్నాక్, పల్లి చిక్కి, వేరుశెనగపప్పు చెక్క అంటాం కదా, అది బూందీ మిక్చర్. ఇంకా ఇవి చెక్కలకి ఒక చిన్న కథ ఉంది, తెలుసుకుందాం రండి. యాక్చువల్లీ ఈమె ఆర్డర్ అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో తెలిసింది మనకి, తను ఇండియా వచ్చినప్పుడు ఒడి బియ్యం పోయించుకున్నారంట. ఒక 20 days 1 month క్రితం వచ్చి వెళ్ళారు. ఆ ఒడి బియ్యం వాళ్ళ పేరెంట్స్కి పంపించడానికి కొంచెం ఏదో దూరంలో ఉన్నట్టున్నారు. సో ఎటు పార్సిల్ వేస్తున్నారు కదా అని చెప్పేసి, మనల్ని ఏమన్నా స్నాక్స్ పంపిస్తారా అని చెప్పేసి 1 day బిఫోర్ చెప్పారు. సో అవి మీరు చూసారు కదా, కొంచెం లైట్గా ముక్క పురుగు కూడా వచ్చాయి. మరి ఎందుకు వచ్చాయో వాటిని నీట్గా కడిగి వడగట్టి ఇలాగా ఆరబెట్టుకుంటున్నాం ఇంట్లోనే జాగ్రత్తగా. ఇట్లాగా మంచిగా ఆరిపోయేలాగా, టైం తక్కువ ఉంది కదా. దాన్ని మనం మన ఇంట్లోనే ఉన్న మన ఫ్లోర్ మిల్కి పిండి ఆడించుకుంటున్నాము. ఈ ఫ్లోర్ మిల్ మీకు విడిగా ఒకసారి వీడియో సపరేట్గా పెడతాను. నీట్గా మనం అన్ని పార్ట్స్ విడతీసేసి నీట్గా క్లీన్ చేసుకొని మరలా సెట్ చేసుకోవచ్చు. ఇలా లాక్ చేసుకోవచ్చు. ఎక్కడ మనం ఏది పట్టుకున్నా కానీ, పిండి ఆడించుకున్నా కానీ ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఎందుకంటే కొన్ని బయట చూస్తుంటాం కదా, పిండి మరల దగ్గర కానీ అది బయట వేయించుకున్నప్పుడు వేస్ట్ పోతుంటాయి కదా. ఇలా అస్సలు వేస్ట్ అవ్వదు. అండ్ హైజీనిక్ వేలో మనం ప్రతిదీ కూడా నీట్గా మన ఇంట్లో విడిగా గిన్నెలన్నీ శుభ్రం చేసుకున్నట్లే ప్రతి పార్ట్ మనం విడదీసి శుభ్రం చేసి పెట్టుకోవచ్చు. ఇలా మిక్సీకి ఒక జార్ లాగా సెట్ చేసుకోవడమే. తర్వాత ఆరిపోయిన ఆ రైస్ని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక ఆ పిండి మర పట్టిన తర్వాత మనకి బౌల్లోకి, గిన్నెలోకి కలెక్ట్ అవ్వడానికి క్లాత్ పెడతాం కదా, అది కూడా ఎప్పటికప్పుడు మనం వాష్ చేసుకొని మరలా రీసెట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇది సౌండ్ ఎక్కువ వస్తుంది, అందువల్ల మ్యూట్ చేయాల్సి వచ్చింది. అలా పిండి ఆడించుకొని దానిలో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇది హోమ్ మేడ్ వెన్న అండి, దీనికోసం సపరేట్గా ఒకసారి మాట్లాడుకుందాము. ఇంకా సాల్ట్, పెసరపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, కరివేపాకు, ఇవన్నీ కలుపుకొని దీన్ని వేడి నీళ్ళతో కలుపుకుంటాం. బియ్యపిండి కదా, కొంచెం జిగురు రావడం కోసం కొంచెంగా ఇలాగా గోరువెచ్చటి నీళ్ళు, గోరువెచ్చటి కంటే కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ వేడున్నా పర్లేదు. ఇలా వచ్చేంత వరకు మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కలుపుకొని వక్కళమే చేసుకునేటప్పుడు ఇలా ముందుగానే ఉండలన్నీ రెడీ చేసి పెట్టేసేసుకొని తడిబట్ట కప్పుకుంటే సరిపోతుంది, ఎండిపోకుండా ఉండడానికి. ఇలాగా మనం ప్రెస్ తోటి ఒక్కోటి నీట్గా చూడండి, చక్కగా రౌండ్గా వస్తున్నాయి. అన్నీ చేసి పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకోవడమే. సింపుల్గా అయిపోయింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.